అందరికీ నమస్కారం అండి. మరొక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. గుమ్మడికాయ క్యారెట్ హల్వా. ఈ రెండు కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. క్యారెట్నైనా ఎక్కువగా మనం తీసుకుంటాం, కానీ గుమ్మడికాయనైతే చాలామంది తక్కువ తింటూ ఉంటారు. నెలకి సంవత్సరానికి ఒకసారి తినని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ ఈ గుమ్మడికాయను తింటే హెల్త్కి అయితే చాలా చాలా మంచిది. నేనైతే ఒక ముక్కనైతే తీసుకొచ్చాను. దాంట్లో ఉండే ముందుగా పై పొరనైతే తీసేస్తున్నాను. గింజలన్నీ సపరేట్ చేసుకుంటున్నా. ఈ మధ్య కాలంలో గుమ్మడికాయ గింజలు కూడా మంచిగా హెల్దీ అని చెప్పేసి చాలామంది గుమ్మడికాయ గింజల్ని కూడా కొనుక్కుంటున్నారు. గుమ్మడికాయ మరియు దాని గింజలు ఇవి రెండు కూడా పోషకాలు ఎక్కువగా ఉండి మన స్కిన్ని, జుట్టుని, హెల్త్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కాబట్టి ఈ గింజలు కూడా పడేయకుండా శుభ్రంగా వాష్ చేసేసి ఎండబెట్టి తర్వాత దాంట్లో నుంచి గింజను తీసుకుంటే ఇంట్లో కూడా వాడుకోవచ్చు. తర్వాత ఈ పెచ్చునైతే తీసేయాల్సి ఉంటుంది. నేను విన్నది ఏంటంటే ఆడవాళ్ళు గుమ్మడికాయని కట్ చేయకూడదు అని చెప్పి అంటూ ఉంటారు. నేను అనుకునే రీజన్ అయితే పెంకు చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి మనం హ్యాండిల్ చేయలేమని చెప్పేసి అని ఉంటారు. పెంకుని మాత్రం పీలర్తో అస్సలు పోదు, చాకుతోనే తీసేయాల్సి ఉంటుంది. కొంచెం గట్టిగానే ఉంటుంది. తర్వాత గుమ్మడికాయని తురుముకోవాలి. అలాగే క్యారెట్ని కూడా తురుముకోవచ్చు. నేనైతే ఈరోజు పేస్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను, వాటర్ యాడ్ చేయకుండా. సో ఈ రెండు ఈ ప్రాసెస్ అయిపోయే లోపల మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంటా. గుమ్మడికాయ అనగానే నాకైతే అదే గుర్తొస్తుంది. అది ఎందుకు వచ్చింది అనేది, స్టోరీ అనేది మీలో ఎంతమందికి తెలుసు అంటే తెలుసు అని కమెంట్ చేయండి, లేకపోతే లేదు అని కమెంట్ చేయండి. నేను ఒక 2 నిమిషాల్లో ముగిచ్చేస్తాను. ఒక ఊర్లో ఒక రైతు గుమ్మడికాయలు పండిస్తూ ఉండేవాడంట. రేర్గా దొరికేవప్పుడు, అందరు ఎక్కువగా పండించేవాళ్ళు కాదు, చాలా అరుదుగా దొరికేవి. కానీ రోజు ఒక గుమ్మడికాయ మిస్ అవుతూ ఉండేదంట. సో ఆ రోజు చూసి రోజు మిస్ అవుతుంటే ఎవరైనా సరే భరించలేరు కదా. ఊరి పెద్ద దగ్గరికి వెళ్ళేసి నా పొలంలో ఇలా రోజు గుమ్మడికాయలు పోతున్నాయని చెప్తే తర్వాత రోజు మీటింగ్ ఏర్పాటు చేస్తారంట. ఊర్లో వాళ్ళందరూ వస్తారు. సో ఆ రైతు అందరి ముందర నిలబడి, నా పొలంలో రోజు గుమ్మడికాయ ఒకటి పోతుంది, కానీ నాకు తెలుసు ఎవరు తీసుకెళ్తున్నారో. నాకు ఎలా తెలుసు అంటే ఆ గుమ్మడికాయలు ఏ భుజం మీద అయితే తీసుకెళ్తున్నాడో ఆ భుజం మీద గుమ్మడికాయంత సొట్ట ఉంది అని చెప్పి అనగానే ఆ ఊర్లో ఒకతను వెంటనే భుజాన్ని తడుముకుంటాడు. చూసుకొని చెక్ చేసుకుంటూ ఉంటాడు, సొట్టుందా నిజంగా అని చెప్పేసి. సో ఆ సామెత అది. వెంటనే ఆ రైతు అతనే దొంగ అని చెప్పి చెప్పేస్తాడనమాట. మనం ఏదైనా నేరం చేసినప్పుడు మనకి తప్పు చేశామనే భావం మనసులో ఉంటుంది. అందుకనే ఎవరేమన్నా అంటే మనల్ని అంటున్నారని మనకు అనిపిస్తుంటుంది, అంటే మనం తప్పు చేస్తే అనిపిస్తుంది. సో ఈ సామెత అందుకొచ్చిందనమాట. సో రెసిపీలోకి వెళ్ళిపోదాము. తురుముకున్న తర్వాత మందపాటి బాండిని స్టవ్ మీద పెట్టేసుకొని నెయ్యి వేసుకొని మీకు కావలసినటువంటి డ్రై ఫ్రూట్స్ని అయితే ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లోకి తీసేసుకోండి. అలాగే తురుముకున్న దాన్ని మనం బౌల్స్లో కొలతగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఒక బౌలు తురుముకి 1/4 బెల్లాన్ని తీసుకుంటాం. నాకు క్యారెట్, గుమ్మడికాయ కలిపి 5.5 బౌల్స్ అయ్యింది. సో ఇవి పచ్చివాసన పోయి వీటిలో నుంచి కొంచెం నీరు వస్తుంది. ఆ నీరంతా పోయి పచ్చివాసన పోయే వరకు ఒక్కొక్క స్పూను మధ్యలో నెయ్యిని యాడ్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఫ్లేమ్ని మీడియం నుంచి లోలో పెట్టుకుంటూ దగ్గరే ఉండి అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. నెయ్యి నేను దాదాపు 5 నుంచి 6 స్పూన్ల వరకు అయితే యూజ్ చేశాను. మీరు కూడా మీకు తగ్గట్టు, క్వాంటిటీకి తగ్గట్టుగా నెయ్యిని వేసుకుంటూ ఫ్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు 1.5 బౌల్ వరకు బెల్లాన్ని తురుముకొని పక్కన పెట్టేసుకోండి. మధ్యలో ఒక్కొక్క స్పూను నెయ్యిని యాడ్ చేసుకోండి. బెల్లాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇది కాస్త కరిగిన తర్వాత నీరుగా అవుతుంది. ఆ నీరంతా కూడా ఇంకిపోయి మనం వేసుకున్న నెయ్యి రిలీజ్ అయ్యేంత వరకు మనం కలుపుకుంటూ హల్వాని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. గుమ్మడికాయ కానీ క్యారెట్ కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. విటమిన్ ఏ, సి, పొటాషియం మరియు ఫైబర్లతో నిండి ఉంటుంది. ఫైబర్ ఫుడ్ తీసుకోవడం అనేది పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇంపార్టెంట్. అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్ని పెంచుతుంది. మనకి బీపీ ఉన్న వాళ్ళకు కూడా కంట్రోల్లో ఉంటుంది. కంటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. డైజెషన్ని క్లియర్గా చేస్తుంది. సో బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకు ఇది మరీ మంచిది. ఎందుకంటే తక్కువ క్యాలరీలు ఉన్న ఫుడ్ ఇది. కాబట్టి
బరువు తగ్గాలి అనుకున్నా మీ డైట్లో తప్పకుండా గుమ్మడికాయని యాడ్ చేసుకోండి. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా గుమ్మడికాయని తినడం నేర్చుకోండి. హెల్త్కి అయితే చాలా మంచిది, షుగర్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వాటినైతే తప్పకుండా మనం నెలకు ఒక్కసారైనా హల్వా రూపంలో కాకపోయినా పులుసు రూపం, దప్పడం అంటారు, ఇలా చాలా రకాలుగా చేసుకోవచ్చు. మీరు ఒకవేళ బెల్లాన్ని ఇష్టపడకపోతే ఈ ఖర్జూరాలు ఉంటాయి కదా, అవి గ్రైండ్ చేసుకొని ఆ స్వీట్నైనా యూస్ చేసుకోవచ్చు, మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. తర్వాత 2 చిటికెళ్ళ యాలక్కాయ పొడిని కూడా వేసుకుంటే మంచి సువాసన వస్తుంది. ఒకసారి బాగా కలిపేసుకొని కాస్త నెయ్యి రిలీజ్ అవుతుంది అనుకునేంత వరకు కలుపుకుంటూ ఉండండి. నెయ్యి రిలీజ్ అవుతుంది అనుకున్నప్పుడు మనం ఫ్రై చేసుకునేటువంటి డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోండి. నా దగ్గర కొంచెం బాదం పౌడర్ ఉంటే అది కూడా వేసేస్తున్నాను. ఇలా కలిపేసేసుకొని హాట్గా సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే చల్లారిన తర్వాత అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఒక 3-4 రోజులు కూడా నిల్వ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.